వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సెమీ బ్రైడల్ డిజైన్ని నేర్చుకుందామండి. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్గా మనము క్లాత్ని అటాచ్ చేసుకుందాము. ఈ డిజైన్కి ఎలాంటి బీడ్స్ యూజ్ చేయమండి. వితౌట్ యూజింగ్ బీడ్స్ మనము ఒక సెమీ బ్రైడల్ డిజైన్ని ఈరోజు నేర్చుకుందాము. సో ఫస్ట్ లాక్ చేసేసుకొని పక్కనే ఇంకొక లాక్ వేసుకుందాము. ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 5 చైన్ లాక్స్ వేసుకుందాం. 1 2 3 4 5 చైన్ లాక్స్ వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి దీన్ని మనము లాక్ చేసుకోవాలి. ఇలా తర్వాత మరి 5 చైన్ లాక్స్ 2 3 4 5 చైన్ లాక్స్ వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి దీన్ని మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 6 చైన్ లాక్స్ వేసుకోవాలి. 2 3 4 5 అండ్ 6 చైన్ లాక్స్ వేసేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి కొంచెం లోపలికి ఇలా ఆర్చ్ ఫామ్ అవ్వడానికి మనము కొంచెం లోపలికి లాక్ చేసుకుందాం. సో ఇలా యూ షేప్లో ఇది రావాలి మనకు. తర్వాత మరి 5 చైన్ లాక్స్ 1 2 3 4 5 చైన్ లాక్స్ వేసేసుకొని పక్కనే ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి దీన్ని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మరి 5 చైన్ లాక్స్ 3 4 5 చైన్ లాక్స్ వేసేసుకొని దీన్ని ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా 5 చైన్ లాక్స్ వేసుకోవాలి మనం. 4 5 3 times 5 చైన్ లాక్స్ వేసుకోవాలి. తర్వాత 6 చైన్ లాక్స్ వేసుకొని కొంచెం లోపలికి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 6 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్ లాక్స్ వేసేసుకొని కొంచెం ఇలా లోపలికి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మరి సేమ్ స్టెప్ రిపీట్ చేసుకోవాలి. 5 చైన్ లాక్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎండింగ్ 5 చైన్ లాక్స్ రావాలి. పర్ఫెక్ట్గా రావాలి అని ఏం లేదు. ఒక్కొక్కసారి ఫామ్ అవుతాయి, ఒక్కోసారి కావు. మనకి ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడి వరకు మనం వేసేసుకోవాలి. ఇలా ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని ఇలానే రిపీట్ చేసుకోండి. లాస్ట్లో 3 చైన్ లాక్స్ వేసుకొని మనము థ్రెడ్ని కట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు సెకండ్ స్టెప్కి మనము ఈ లాక్ మీదే లాక్ చేసుకుందాము. సేమ్ కలర్ థ్రెడ్ని యూజ్ చేసుకోవాలి మనము. సో లాక్ మీదే లాక్ చేసుకొని ఈ 5 చైన్ లాక్స్ మధ్యలో లాక్ చేసుకుందాం. పక్కనే ఒక సింగిల్ క్రోషాని వేసుకుందాము. తర్వాత ఇప్పుడు 3 లేదా 4 చైన్ లాక్స్
మీ ఇష్టం. 3 కన్వీనియంట్గా ఉంటే 3 వేసుకోండి, లేదు 4 ఈజీ అవుతుందంటే 4 కూడా వేసుకోండి. 1 2 3 4 నేను 4 తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ 4 చైన్ లాక్స్ వచ్చేసి ఇందులో ఈ 5 చైన్ లాక్స్ మధ్యలో మనము లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత 6 చైన్ లాక్స్ మధ్యలో మనము ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. సో 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుండి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, ఇలా ట్రిపుల్ క్రోషాస్ 6 చైన్ లాక్స్ ఫుల్ అయ్యేంత వరకు మనము వేసుకుంటూ వెళ్ళాలి. టూ లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి. చాలా సింపుల్గా ఉంటుందండి, తొందరగా కూడా అయిపోతుంది, చూడ్డానికి కూడా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఈ డిజైన్. బీడ్స్ ఏమి యూస్ చేయం దీనికి. సో ఇలా అంతా ఫుల్ చేసుకుందాము. సో చూడండి, ఆర్చ్ అనేది ఫామ్ అయింది. టోటల్గా 15 ట్రిపుల్ క్రోషాస్ నాకు వచ్చాయి ఇవి ఫుల్ అయ్యే వరకు. సో ప్రతి ఆర్చ్లోనూ ఇప్పుడు మనము 15 ట్రిపుల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనము లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఈ 5 చైన్ లాక్స్ మధ్యలో మనము లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మరి 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఈ మధ్యలో లాక్ మీద లాక్ చేయకూడదు, దీనికి ఈ మధ్యలో మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మరి 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ 5 చైన్ గ్యాప్లో మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మరి ఈ 6 చైన్ లాక్స్ గ్యాప్లో ట్రిపుల్ క్రోషాస్ని వేసుకోవాలి. టూ లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుండి ఒకసారి, అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి, ఇలా 3 టైమ్స్ మనము 2 లూప్స్ నుంచి బయటికి తీయాలి థ్రెడ్ని. ఇప్పుడు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యిందండి. లాస్ట్లో 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ 5 చైన్ గ్యాప్లో లాక్ చేసేసి 3 చైన్స్ వేసి దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఆర్చెస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ చూద్దాము. థర్డ్ స్టెప్లో వచ్చేసి ఈ లాక్లో మనము లాక్ చేసుకుందాము. లాక్ చేసేసుకొని ఇప్పుడు మనము 4 చైన్ లాక్స్ వేసుకుందాం. 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ 4 చైన్ లాక్ గ్యాప్లో మనము దీన్ని లాక్ చేసుకుందాం. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చైన్ లాక్స్ ఉన్నాయే, ఈ చైన్ లాక్స్ గ్యాప్లో మనము థ్రెడ్ని లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో మనము డబల్ క్రోషాని వేసుకోవాలి. ఫస్ట్ చైన్ లాక్ గ్యాప్లో నుండి ఒకసారి డబల్ క్రోషా వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న చైన్ లాక్ గ్యాప్లో ఇలా డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్ లాక్స్ వేసుకుందాం. 3 కానీ 4 కానీ, 3 లేదా 4 వేసుకుంటే కొంచెం లావుగా వస్తుంది పికో స్టిచ్. పికాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. 2 డబల్ క్రోషాస్కి కలిపి ఒక పికాట్ వేసుకోవాలి మనం ఇలా. ఇప్పుడు నెక్స్ట్ పక్కనే ఇంకొక డబల్ క్రోషాని వేసుకోవాలి.
పక్కన ఇంకొక డబల్ క్రోషా. డబల్ క్రోషాని వేసేసి తర్వాత 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక పికాట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఇలానే 2 కలిపి అంత ఆర్చ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. టూ డబల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. 2 3 4. ఇలానే మొత్తం ఆర్చ్ అంతా నింపేయాలండి. One, 2, 3, 4. నేను వేసేది మీకు ఫాస్ట్గా అనిపిస్తే మీరు స్లో మోడ్లో పెట్టుకొని చూడండి, బాగా అర్థమవుతుంది. ఇలా మొత్తం ఆర్చ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో చూడండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు మనము ఇది లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చేసాక మనము ఈ 4 చైన్ లాక్స్ గ్యాప్లో మనము దీన్ని లాక్ చేసుకోవాలి. తర్వాత మరి 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ 4 చైన్ లాక్స్ మధ్యలో లాక్ వేసేసుకొని మరి నెక్స్ట్ డబల్ క్రోషాని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో వచ్చేసి మనము కుచ్చుని కట్టుకుందాము. మీకు కుచ్చు కావాలంటే ఇలా పైనుంచి కూడా కుచ్చు కట్టుకోవచ్చు, లేదు అలా వద్దు అనుకుంటే ఈ కింద 4 చైన్ లాక్ గ్యాప్లో కూడా కుచ్చుని మనం కట్టుకోవచ్చు. సేమ్ డిజైన్ నేను శారీ మీద కూడా వేసానండి. దాని ఫినిషింగ్ లుక్ ఎలా ఉందో చూద్దామా. సో చూడండి, శారీ మీద ఈ డిజైన్ ఎంత అందంగా కనిపిస్తుందో. నేను ఇంకొంచెం లుక్ ఇవ్వాలని స్టోన్లెస్ కూడా అతికిచ్చాను. సో స్టోన్లెస్ అతికించడం వల్ల ఇంకొంచెం లుక్ వచ్చిందండి ఈ డిజైన్కి. సో చూడండి, మీరు ఇక్కడ నుంచి కుచ్చు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. నేను ఇక్కడ కుచ్చు కట్టుకుంటే బాగుంటుందని నేను కింద కట్టాను. మీ ఇష్టం, మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ కట్టుకోండి, కింద బాగుంటుంది అంటే కిందనే కట్టుకోండి. సో చూడండి, డిజైన్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.